వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు మొన్న సాయంత్రం నుంచి అంటే శనివారం సాయంత్రం నుంచి కూడా కొంచెం అనారోగ్యం పాలయ్యి తొందరగా ఆఫీస్ నుంచి వెళ్ళిపోవడంతో కొన్ని మేజర్ అప్డేట్స్ మిస్ అయిపోయాను. ఆ మేజర్ అప్డేట్స్ ఏంటంటే తొలి వెలుగు రఘు రెండో వీడియో పెట్టడం, ఏదైతే కబ్జా చేశాడు కోడి చెరువుని పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడిన వీడియో తర్వాత ఏదైతే డీజీపీ గారికి వి రవికృష్ణ గారు అడ్వకేట్ కంప్లైంట్ పంపించడం, ఇదంతా అయ్యాక సెకండ్ ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు, కేసు పెట్టిర్రట మన మీద అని. ఫస్ట్ వీడియోకి రెండో వీడియోకి స్వరం మారిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ క్వశ్చన్స్ రిమైన్స్ ద సేమ్. అవే ప్రశ్నలు మళ్ళీ అదే కబ్జా అని మాట్లాడుతున్నాడు. అంటే నేను అనుకున్నా అట్లీస్ట్ బయట వస్తున్నటువంటి వ్యతిరేకతకి ఇలా కాదు, దీంట్లో మనం మాట్లాడిన మాట ఏమైనా పొరపాటునేమో, ఇందులో అక్రమాలు ఏమన్నా జరిగాయేమో ఒకసారి తేల్చండి నేను ప్రభుత్వాన్ని అడుగుతాడేమో అని అనుకుంటే పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు ఇదే మాట మాట్లాడాడు. దాని తర్వాత ఇంకో సుదర్శన్ రెడ్డో దేవేందర్ రెడ్డో మరి సంథింగ్ ఇంకో రెడ్డి గారు ఎవరు చాలా పెద్ద ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేసట. ఆయన ఏదో పెద్ద కథనాన్ని తీసుకొచ్చి 1992 నుంచే పవన్ కళ్యాణ్కి దీని మీద కన్నుంది, అప్పటి నుంచే చూస్తూ వస్తున్నాడు, 94 తర్వాత 95, 2004, 2005, 2013 ఇలా ఎన్నో మధ్యలో జరిగాయి, మధ్యలో పెండింగ్ ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి ఏదేదో రాసుకుంటూ వచ్చాడు రెడ్డి గారు. దాన్ని పట్టుకుని ఇక మిగతా వాళ్ళందరూ మాట్లాడటం, ఇంక్లూడింగ్ దిస్ రఘు, కేసు పెట్టారు, ఇంకోటి పెట్టారు, ఇది పెట్టారు అని చెప్పి మాట్లాడటం. కబ్జా చేసేవాడు డబ్బులు ప్రభుత్వానికి ఎందుకు కడతాడు? ఈ లాజిక్ ఎలా మర్చిపోతారు అసలు? నేను చాలా కామన్ మ్యాన్గా లేమన్గా మాట్లాడుతున్నాను. నేను కబ్జా చెయ్యాలనుకుంటే నేను దొంగ డాక్యుమెంట్ ఏదో ఒకటి సృష్టించేసి నేను వెళ్ళి నా బోర్డు అక్కడ పెట్టుకుని ఇది నాది అంట. నేను గవర్నమెంట్కి డబ్బులు ఎందుకు కడతా? ట్యాక్స్ ఎందుకు కడతా? రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఎందుకు కడతా? స్టాంప్ డ్యూటీ ఇవన్నీ ఎందుకు కడతా? నేను ఆ మాత్రం తెలియదు. పోనీ ఈ మాట అంటే అధికారులను మ్యానిపులేట్ చేశారు, దానికి ఓనర్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు 2014లో ఓనర్ పవన్ కళ్యాణ్. 14కి ముందు ఎంతమంది దగ్గర నుంచి కొన్నారు దాన్ని? వాళ్ళని వెళ్ళి అడిగారా? ఎరా కబ్జాలు చేశారా మీరు అని చెప్పి మాట్లాడారా? లేదు, నో వీ వోంట్ ఆస్క్. మేము వెళ్ళాం, మేము మాట్లాడాం. ఇక్కడ మా టార్గెట్ పవన్ కళ్యాణ్ కాబట్టి మాకు ఇక్కడ రాజకీయ శూన్యత ఏర్పడుతుంది కాబట్టి తెలంగాణని అనకపోయినప్పటికీ ఒక విశ్లేషకుడిని, కె నాగేశ్వర్ అనేటువంటి ఒక విశ్లేషకుడిని మధ్యలో పెట్టి ఇష్టం వచ్చినట్టు తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి, రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి చేస్తున్నటువంటి పని తీసుకొచ్చారు. సరే, దీంట్లో భాగంగా ఇంకా అనేక మంది మాట్లాడారు. ముందుగా రఘుకి అడ్వకేట్ గారు అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలు, సరే మేధావులను తిరిగేటువంటి కొంతమందికి, సరే ఆయన అన్నటువంటి మాట యాజిటీస్గా మాట్లాడేద్దాం. ఇక్కడ అపర మేధావులు అని చెప్పుకొని తిరిగే కొంతమంది తెలివి తక్కువ దమ్ములకు, మూర్ఖులకు నా సూటి ప్రశ్న, అంటే దద్దమ్మలో అందాం అనుకున్నారు, ఆయన విజ్ఞత అడ్డొచ్చి ఆపేశారు. తెలంగాణలో ఏ చట్టం ప్రకారం, ఏ జీవో ప్రకారం, ఏ రూల్స్ ప్రకారం సిఖం పట్టాగా రెవెన్యూ రికార్డ్స్లో నమోదైన భూమిని అమ్మకూడదు, కొనుగోలు చేయకూడదు, అందులో వ్యవసాయం చేయకూడదు అని రాసిందో తెలియజేయాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ యాక్ట్ ప్రకారం ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ద్వారా బదలాయింపు జరిగినప్పుడు అది ఏ చట్ట ప్రకారం కబ్జా అని అంటారో చెప్పాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ జరిగినప్పుడు దాన్ని కబ్జా అని ఏ డిక్షనరీలో ఉంది, ఏ చట్టంలో ఉంది, ఏ రూల్లో ఉంది, ఏ జీవోలో ఉంది, ఏ పార్టీ వాళ్ళ ఎజెండాలో ఉంది? చెప్పగలరా సమాధానం? ఆఫ్టర్ దట్ ఎఫ్టీఎల్ పరిధి ప్రైవేటు భూమిలో ఉన్నప్పుడు ఆ భూమిని ప్రభుత్వం చెరువు కోసం తీసుకోవాలని భావించినప్పుడు సదరు భూ యజమానికి పరిహారం చెల్లించి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పినా కూడా వితండవాదం చేస్తూ ఇది కబ్జా అని ముద్ర వేయడం అనేది కోర్టు ధిక్కరణ కాదా? మీకు అసలు సర్కారీ శిఖం పట్టా భూముల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటనేది మీకు అసలు తెలుసా? తర్వాత మిగతా సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో ఉండి 706 మాత్రమే పట్టా ల్యాండ్గా ఎందుకు ఉంది అని ప్రశ్నిస్తున్న మేధావులకు నా సలహా ఏంటంటే 1954 నుంచి రెవెన్యూ రికార్డ్స్ తెప్పించుకొని వెరిఫై చేసి అది ఒకప్పుడు ప్రభుత్వ భూమిగా ఉండింది, తర్వాత పట్టాగా మార్చారు, నిషేధిత జాబితా నుంచి చట్ట విరుద్ధంగా తొలగించారు అని నిరూపించి అప్పుడు మాట్లాడండి. బట్ట కాల్చి నెత్తి మీద వేయడం కాదు. అయినా మీరు అడగాల్సింది సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులను ఆ భూమిని కొన్న వ్యక్తి పైన దుమ్మెత్తిపోయడం కాదు. అలాగే ఎలక్షన్ అఫిడవిట్లో తనకి 10 ఎకరాలు ఉన్నట్టు చూపించారు, కానీ ఆ భూమిని 3 సార్లుగా కొన్నారు అని పేర్కొనలేదు. ఇది కూడా చెప్తున్నారు. మరి 3 సార్లు ఎందుకు పెట్టారు, 3 అకౌంట్లు ఎందుకు వచ్చాయి, ఎందుకని చూపించలేదు, 10 ఎకరాలను డైరెక్ట్గా ఎలా పెట్టారు అంటే ఎలక్షన్ వాళ్ళ అఫిడవిట్లో మీరు భూమిని ఏ రోజు, ఎక్కడ, ఎంతకి, ఎవరి దగ్గర కొన్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా అందులో ఏమైనా పెట్టమన్నారా? దస్తావేజులో అందులో మెన్షన్ చేయమన్నారా? ఎక్కడన్నా ఉందా? అలాగే కొనుగోలు చేసినటువంటి భూమిని దాని మార్కెట్ వాల్యూ పేర్కొనడం జరిగింది. అందులో ఇక్కడ ఎన్ని సేల్ డీడ్లతో కొన్నారు అనేది కూడా పెట్టాలా?
అరెకరం ఒక సేల్ డీడ్ అవ్వచ్చు, 5 ఎకరాలు ఇంకో సేల్ డీడ్ అవ్వచ్చు, తర్వాత ఎకరం ఇంకో సేల్ డీడ్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి సార్ ఇందులో 10 ఎకరాలు నా ఆస్తి, 10 ఎకరాలకి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇదిగో ఇక్కడ ఉంది, ఎవడు చెప్తాడు? మాకు అవసరం లేదు. మిగతాదంతా కూడా చెప్పారు. అయితే దీంట్లో ఈయన ఇచ్చినటువంటి కంక్లూజన్ ఏంటంటే, ఎంతసేపు ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు రెచ్చగొట్టుడే తప్ప ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని నిజమైన చిత్తశుద్ధి ఉంటే పక్క సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసిన ఇక్కడున్న ఆక్రమణదారుల మీదపై మాట్లాడండి, చర్యలు తీసుకోమని చెప్పండి. ఒక్క ఆర్టికల్ 19(1)A గురించి మాట్లాడడం తెలుసుకోవడం కాదు, మీ మేధావితనానికి కొంచెం శ్రమ కలిగించి ఆర్టికల్ 19(1)B నుంచి కూడా G వరకు కూడా చదవండి. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఇది లాయర్ గారు ఇచ్చినటువంటి సమాధానం. సో 2వ వీడియో కానీ 3వ వీడియో కానీ ఇంకోటి కానీ ఏది అవసరం లేదు. కోర్టు తీర్పులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, డాక్యుమెంటేషన్ కావచ్చు, అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా ఉన్నాయి. ఆయన డబ్బులు వెచ్చించి వాటిని కొనుక్కుని అక్కడ ఒక చిన్న పశుశాల ఏర్పాటు చేసి, నాట్ ఫర్ కమర్షియల్ పర్పస్, అందులో పశుశాల ఏర్పాటు చేసుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు చక్కగా పర్యావరణంతో మమేకమై. దాని మీద వీళ్ళకి ఇప్పుడు పడిపోయింది. అరే బుర్ర ఎక్కడ పెట్టుకొచ్చేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి. 2019లో జగన్మోహన్ రెడ్డికి మరి సపోర్ట్ ఎవరున్నారు ఏంటంటే, అధికారికంగా బీఆర్ఎస్ వాళ్ళు ముందే మద్దతు ఇస్తున్నాం మేము వాళ్ళకని చెప్పని అన్నారు కాబట్టి వాళ్ళ మధ్య పొత్తుంది అనుకుందాం. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు వీళ్ళకి అడ్డంగా వస్తాడు, పోటీ వస్తాడు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడే మరి అప్పుడు 2019లో పవన్ కళ్యాణ్కి ఇలాగా 10 ఎకరాల భూమి కబ్జా చేశాడు అన్న మాట ఎందుకు రాలేదురా? దీనికి సమాధానం ఉంది ఎవరి దగ్గరైనా? అండ్ అఫ్ కోర్స్ డెఫినెట్గా ఎవరి దగ్గర సమాధానం ఉండదు, దానికి ఉండదు. అయితే ఇక తదుపరి విప్లవశ్రీ అని సోదరి తన ఫేస్బుక్ ఖాతాలో పెట్టినటువంటి ఒక పోస్ట్ ఏంటో తెలుసా? ఓ కొడుకా, జనసేన పవనాల సారు కోడి చెరువును కబ్జా చేసి దర్జాగా రాజకీయాలు చేసుకుంటున్నాడట. ఇది శ్రీనిధి విప్లవశ్రీ అనేటువంటి ఒక అప్కమింగ్ జర్నలిస్ట్. ఇంకోటి అంటుంది, ఆంధ్ర రాజకీయాల గురించి, వార్తా విశేషాల గురించి మీకెందుకు అన్న నోళ్ళే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని నవనిర్మాణం చేసే హక్కు పవన్కి ఉంది అంటూ రాజ్యాంగం మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో ఎల్లో ఇంటెలెక్చువల్స్ అండ్ పిల్ల సైనిక్స్ అదే పనిగా చించుకుంటున్నాయి. మరి ఎందుకు ఇంత డబుల్ స్టాండర్డ్స్ అంటే ఏం చెప్తారో తెలియదు. అక్కడ వార్తలు చెప్తేనే మమ్మల్ని ఖండించిన వాళ్ళు, ట్రోల్స్ చేసిన వాళ్ళు మా రాష్ట్రాన్ని నవనిర్మాణం చేస్తూ ఉంటున్నారు. అలా రెండు నాకేదేంటమ్మా? తెలుగు చూసుకోబడలా? 2 నాల్కల ధోరణి అంటారంటే డబుల్ స్టాండర్డ్ అంటాం చూస్తారా, అలాగా 2 నాల్కల ధోరణి అంటారు. ఇక్కడేంది 2 నాకేలా ధోరణికి కొంచెమైనా సిగ్గుండాలి. ఎవరమ్మా తెలుగు నేర్పింది? తెలుగు రాయడం రాదా? రాయడం రాకుండా ఎందుకు తల్లి ఇలాగ రాయడం? బూతులతోటి, తప్పులతోటి. ఈ మధ్య ఒక్కో ఘటన గుర్తు చేసుకుంటే మొత్తం తెలంగాణ ప్రజల్ని, వారి మనోభావాలను, తెలంగాణ అస్తిత్వాన్ని రచ్చగొట్టే వైఖరి తప్ప ఇంకొకటి లేదు. ఏ గాలి ఎటు వీస్తే అటుపోయే పవన్ లాంటి వాడి కోసం గుడ్డాజించుకుంటున్న వాళ్ళని చూస్తుంటే నవ్వొస్తుంది. ఈజ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎట్ వెరీ కీ రోల్ హీఈస్ ప్లేయింగ్ ఇన్ సెంట్రల్ అనేది నీకు తెలుసా? ఏ గాలికి అటు వస్తే అటు కొట్టుకుపోతాడా? ఏం తెలుసమ్మా పవన్ కళ్యాణ్ గారి హిస్టరీ గురించి నీకు? నీ వయసు ఎంత? నీ అనుభవం ఎంత? నువ్వు నేర్చుకున్న విజ్ఞానం ఎంత? ఏముందని ఇంత మిడిసిపాటు దేనికి? ఇంత అహంకార ధోరణి దేనికి? ప్రొఫెసర్ గారు ఏదో మాట అన్నారు, వారు ఖండించారు, ఆయన ఉపసంహరించుకున్నారు, వారు సరే అన్నారు, అయిపోయింది అక్కడికి. మధ్యలో మీ బ్యాచ్ అంతా ఎవరమ్మా వచ్చి ఇదంతా తెలంగాణది మాత్రమే, తెలంగాణను అవమానించారు ఇది అని చెప్పడం? ఆలోచన ఉండవల్ల కుల సంఘాల పంచాయతీ పెద్దలతో పంచాయతీలు చేస్తూ వాళ్ళ మెప్పు పొందడానికి బానిసత్వం చేసే వీళ్ళు కూడా ఈరోజు తెలంగాణ మేధావుల మీద విమర్శలు చేస్తున్నారు. ఎవరో ఒకరు ఇంత మోచేతి నీళ్లు పోస్తే తాగి జీవితాన్ని లైన్లో పెట్టుకోవచ్చని వాళ్ళ ఆరాటం. వీళ్ళు జర్నలిస్టుకు తక్కువ, రాజకీయ బ్రోకర్జానికి ఎక్కువ అన్నట్లు. మేము ఆంధ్రాలో జరుగుతున్న కుల రాజకీయాలపై, వివక్షలపై, మత రాజకీయాలపై మాట్లాడినప్పుడు మీకు ఏమనవసరం, మీ ముడ్లు మీరు కడుక్కోండి అని మాట్లాడిన పిల్ల బానిసగాళ్లే ఈరోజు తన రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని గాలికొదిలేసి మా రాష్ట్రాన్ని ఏదో పీకి పొడుస్తాను వస్తున్న గాలిబాస్కి వత్తాసు పలుకుతున్నారు. వాట్ ఏ డబుల్ స్టాండర్డ్స్ బ్రో. టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ని. కోడి చెరువు కబ్జా, ఓకే, నీ ఆన్సర్స్, నీ యొక్క ప్రూఫ్స్ ఇవన్నీ కూడా రేపు కమిషనర్ ఆఫీస్లో అక్కడ పెడది కానీ, రైట్. ఇక
సరే, ఈ టెక్స్ట్లో వీళ్ళు మాట్లాడింది ఇదంతా కూడా ఇంకా పక్కన పెట్టేస్తే మీకు ఒక అత్యద్భుతమైనటువంటి వీడియో చూపించే ముందు అది ఎక్కడ అంటే మన ప్రెస్ క్లబ్లో ఫస్ట్ రౌండ్ టేబుల్ అయిపోయింది. సెకండ్ డే అమరవీరుల కుటుంబాల సభ అని చెప్పి పెట్టారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రొఫెసర్ కాదు మన పృథ్వీరాజ్కి సంఘీభావంగా, అలాగే కె నాగేశ్వర్కి సంఘీభావంగా వాళ్ళు అక్కడ పెట్టడం అనేది జరిగింది. పాయింట్ నెంబర్ 1. దాంట్లో వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాయింట్ నెంబర్ 2, వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ గారి మార్పు చేసినటువంటి చిత్రపటాన్ని ఒకటి పెట్టుకొని దాంతో చెప్పులతో దాడి చేసింది ఒక మహిళ. సో ఇంకేముంది, ఆ మహిళని చెప్పుతో అలా కొట్టినందుకు గాను కొంతమంది జన సైనికులు లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాస్తే కాదు కొంచెం భారీ అనుచిత పదాలతోటే ఆవిడ్ని చాలా అభ్యంతరకరంగా కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఫైన్, దాన్ని నిజంగానే ఖండించాలి. జనసేన కార్యకర్తలు ఎవరైనా సరే మీరు మాట్లాడేది హుందాతనంగా ఉండాలి. మీరు బూతులు వేసుకుని మాట్లాడతాం, వ్యక్తిత్వ హననం చేస్తాం, దాడులు చేస్తామంటే అది కుదరదు. డెఫినెట్గా పద్ధతిగా ఉండాలి. ఇక దీనికి సంబంధించి ఎవరైతే చెప్తూ కొట్టారని చూసారా, ఆవిడ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ అని ఇంకోటి జరుగుతుంటే ఇంకొక అక్క ఆస్మా షేక్ అనేటువంటి ఒక అక్క వచ్చి తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ మొదలుపెట్టింది. ఒక్కసారి చూడండి. అందరికీ నమస్కారం. తమ్ముడు పవన్ కళ్యాణ్, మళ్ళా కూడా అంటున్నా, తమ్ముడు పవన్ కళ్యాణ్. నేను నిన్ను తమ్ముడు అనే అన్నా కదా, ఇంకొక మాట అయితే అనలేదు కదా. మరి నీ సైనికులకు ఎందుకు ఇంత కోపం వస్తుంది? నా తెలంగాణనంటే, నా తెలంగాణ బిడ్డలంటే నాకు కోపం రాదా? నా తెలంగాణ పవర్ నీకు తెలుసు కదా, తెలుసు కదా. సిగ్గుశరం లేదా మీకు అసలు? నాకు అర్థం కాదు. మీరు అసలు జనసేన సైనికులు ఏం నేర్చుకున్నారు మీ నాయకుడి గురించి? మీ నాయకుడి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? సిగ్గుశరాలు లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు మహిళల గురించి. ఏ మహిళ ముందుకొచ్చి మాట్లాడితే ఆ మహిళని కించపరుస్తూ వ్యక్తిగత దూషణలు చేసుకుంటా మాట్లాడుతున్నారు. 100 రూపాయలకి పోయేది ఇదా మీ నాయకుడు నేర్పించింది? 100 రూపాయలకి పోయేది అంటారు, నీ మొహం చూసుకోవే అంటారు. 50 ఏండ్లు ఉన్న ముసలోడు ఈ రోజు నేను పెళ్లి చేసుకుంటా అంటాడు, తులం బంగారం ఇస్తా. అరే సిగ్గుశరం లేదారా మీకు? నాకు అర్థం కాదు. మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు లేరా? ఏమన్నారా మీ నాయకుడిని? ఏమన్నా నేను ఏమన్నా చెప్పుర్రి. తమ్ముడు అని అంటే ఇంత మీకు రోషాలు పొడుచుకొస్తున్నాయా? మరి నీ తెలంగాణ గడ్డని అంటురు. ఈ రోషాలు ఎక్కడ పోయినాయి? నీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. నీ రోషం ఎక్కడ పోయిందిరా? తెలంగాణలో బతకట్లే, తెలంగాణలో బుట్టలే నువ్వు. మరి ఎట్లా మాట్లాడాలి ఇప్పుడు నేను? నువ్వు అంటే నేను బరాబర్ అనాల్సి వస్తుంది. అనవసరంగా నా వ్యక్తిగతం మీద కొట్టకండి. నా ముసుగు ఏం చేసిందిరా అయ్యా నీకు? ఇంకొక ఆయన అంటుండు నా ముసుగు గురించి మాట్లాడుతున్నాడు. నా ముసుగు గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావురా? అసలు నీకు ఛానల్ నడవాలంటే నా ముసుగు కావాలా నీకు? నీకు ఛానల్ ఎవరు పెట్టించిరు? ఎక్కడ ఛానల్ నీది? తెలంగాణలో మెతుకులు తినుకుంటా తెలంగాణలో ఛానల్ పెట్టుకొని నువ్వు పాడేది ఆంధ్ర పాటలు. నువ్వు నా ముసుగు గురించి మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు నా గురించి? ఏం మాట్లాడుతున్నావు రాబాయ్? మీరు ట్విట్టర్లో ఏం పెడుతున్నారు, యూట్యూబ్లో ఏం పెడుతున్నారు, అసలు ఏం పెడుతున్నారు? అసలు నేను గాని ఇంకొక మహిళ గాని ఒక అమరవీరుడి భార్య ఆడేదో చెప్పులతోనో కొట్టింది, బరాబర్ చెప్పుతోనో కాదు. ఇంకా సిగ్గు లేకుండా తెలంగాణకు వస్తున్నావా? తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎట్లా రాబుద్ది అవుతుంది నీకు? అసలు ఏం రోషం గానీ ఏం గానీ లేదా? ఛాలెంజింగ్ గా తీసుకొస్తున్నారా? అసలు తీసుకొచ్చేటోళ్ళన్నా వీళ్ళు తెలంగాణ వాళ్ళేనా? నాకు అర్థం కాదు. తెలంగాణ బిడ్డలేనా మీరు? ఏమన్నారా బాయ్? నేను తమ్ముడు పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు కూడా అంట. తమ్ముడు పవన్ కళ్యాణ్ అని అంట. కొడతారా నన్ను? నువ్వు క్యాంపస్కి రా, కొడతా అని మాట్లాడతారా? వచ్చినా కదా ఈరోజు. ఎటు పోయిరు మరి? ఏ బొందల దాక్కున్నారు? ఏ చెట్ల పక్కన దాక్కున్నారు? రానుండ్రి మరి. కొడతామని ఫోన్లు చేస్తారా నాకు? కొట్టండి చూస్తా. చెయ్యేయండి రా మీరు. దమ్ముంటే నా మీద చెయ్యండి. నేను చెప్తున్నా కదా, నేను వచ్చిన ఈరోజు కూడా మళ్ళా కూడా వస్తా, రేపు కూడా వస్తా. మీరు దమ్ముంటే నా మీద చెయ్యండి. దీనికి సంబంధించి పాప నిజంగా అమరవీరుల కుటుంబాల నుంచి వచ్చిందేమో ఆ మహిళ ఇది అని అనుకుంటే వాస్తవాలు వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళే బయట పెడుతున్నారు. ఒకసారి ఆ వీడియోలు కూడా చూద్దామా? అది ఇబ్బంది పెడితేనే వచ్చిండు అన్యాయంగా. ఎట్లా చనిపోయినా మా పూల మా భర్త చెట్లల్లా అంటే ఎందుకు ఏమైంది? తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయిందా? కాదు, భార్య కోసం. అంటే ఏమైంది? ఎందుకు మన గొడవలేనా? గొడవలు చచ్చిపోయింది. అంటే ఏమైంది అసలు? స్టోరీ అంటే ఏంటిది? ఆమెమో తెలంగాణ కోసం చనిపోయినా అని చెప్తాంది. కాదు, అది తప్పు. అంటే ఏం జరిగింది? ఇంట్లో ఇబ్బంది కోసానికే అట్లా భరించుకోలేక చచ్చిపోయినాడు. నిన్న ఫోన్ చూస్తున్న భాగంగా సోషల్ మీడియాలో ఒక చిన్న వార్త నాకు దృష్టికి వచ్చింది. ఆ వార్తలో భాగంగా ఏమైందంటే పవన్ కళ్యాణ్ను కించపరుస్తూ ఒక మహిళ చెప్పుతో దాడి చేయించింది. ఎవరు ఈ మహిళ? ఇంత పవన్ కళ్యాణ్ మన దేశానికి ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చే అతని గొప్ప వ్యక్తిని దాడి చేయించిందని చూడంగా ఆమె మా ఊరు అనగా స్టేషన్ గన్పూర్ మండలము జనగాం జిల్లా పామ్ను గ్రామానికి చెందిన బాల్లే పూల
ఈమె ఎందుకు ఇలా చేస్తుందని కొద్దిగా వీడియో మొత్తాన్ని చూడంగా అర్థమైంది విషయం ఏంటంటే నా భర్త ఉద్యమకారుడు చనిపోయిండు అని చెప్పి నాకు చనిపోయినప్పుడు నా భర్తకు నాకు సహాయం చేసింది పృథ్వీ అన్న గురించి అని చెప్పి ఆ కోపంతో దాడి చేయించింది. అది వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే ఉద్యమ కాలంలో ఆమె భర్త పురుగుల మందు తాగి చనిపోయిండు. ఇది జరిగిన వాస్తవం. అప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళ భర్త ఒక ఆసామి దగ్గర జీతం ఉన్నాడు. ఆ జీతం ఉన్న సమయంలో ఆయన చనిపోయిండు. చనిపోగానే ఈమె ఏం చేసింది, వాళ్ళ భర్త శవాన్ని తీసుకుపోయి వాళ్ళ ఇంటి ముంగట, ఆసామి ఇంటి ముంగట కూడా ధర్నా చేసింది. ఒకవేళ వాళ్ళ భర్త తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిన వ్యక్తి అయ్యేది ఉంటే ఆ ఆసామి ఇంటి ముంగట ఎందుకు ధర్నా చేసింది? ఈమె నిజంగా మా భర్త తెలంగాణ ఉద్యమం సరిపోతే మరి వాళ్ళు ఎవరు ఎందుకు ఇన్ని ఏళ్ళ కాంచెలు సహాయం చేయకుండా ఉన్నారు? ఇది కూడా మీరు ఒకటి గమనించాలి. ఈమె వ్యక్తిత్వాన్ని మనము ఈమె ఈ విధంగా కించపరచుడు పవన్ కళ్యాణ్ నాకు చాలా బాధాకరంగా కలిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి. మన దేశ ప్రధాని మొదటిగా మన హైదరాబాద్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చిండు. అలాంటి వ్యక్తి మీద మనం ఒక ప్రెస్ క్లబ్లో, మళ్ళీ అది కూడా వాళ్ళ ఇంటికాడ కాదు, వీళ్ళ ఇంటికాడ కాదు, తన సొంత ఇంటికాడ కూడా ప్రెస్ క్లబ్లో గౌరవప్రదమైన ఒక స్థలంలో ఆమె చెప్పుతోని దాడి చేయించుడు ఇది చాలా బాధాకరం. ఆమె కిరాణా షాపు పెట్టించిన పృథ్వీ అన్న అని చెప్పింది. మా ఊరు గ్రామంలో అయితే ఆమెకైతే ఇంతవరకు కిరాణా షాపు ఉన్నట్టుగా అయితే మాకు ఇంతవరకు జాడలేదు. అదనమాట సంగతి. ఇప్పుడు అక్క ఆస్మా షేక్కి చాలా గౌరవంతో 1 by 1 మనం మాట్లాడదాం. తమ్ముడు పవన్ కళ్యాణ్ మళ్ళా కూడా అంటున్నా, తమ్ముడు పవన్ కళ్యాణ్. నేను నిన్ను తమ్ముడు అని అన్నా కదా, ఇంకొక మాట అయితే అనలేదు కదా. మరి నీ సైనికులకు ఎందుకు ఇంత కోపం వస్తుంది? నా తెలంగాణనంటే, నా తెలంగాణ బిడ్డలంటే నాకు కోపం రాదా? నా తెలంగాణ పవర్ నీకు తెలుసు కదా. తమ్ముడు పవన్ కళ్యాణ్ నీ సైనికులకి ఎందుకు కోపం వస్తుంది? ఓన్లీ డిజిటల్ క్రియేటర్ అంతే. ఇంకా ఎక్కడ చదువుకుంది ఏంటి అన్న వివరాలు కూడా ఎక్కడ లేవు. చాలా చిన్నపిల్ల అక్క చాలా చిన్నపిల్ల. ఇప్పుడిప్పుడే పాలిటిక్స్లోకి ఏమైనా గట్టిగా ప్రయత్నాలు చేస్తుందేమో తెలియదు. వెంటనే వచ్చి మాట్లాడింది. ఓకే, నువ్వు అసలు ఫస్ట్ తమ్ముడు పవన్ కళ్యాణ్ అనడానికి నీకు అర్హత ఉండాలమ్మా. నీకు అర్హత ఉండాలి. అక్క అస్మాషేక్ అక్క, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తమ్ముడు అనడానికి నీకు అర్హత ఉండాలి. తర్వాత తెలంగాణ మీద మాట్లాడితే మా కోపాలు రావా, మేము మాట్లాడమా? అసలు తెలంగాణ మీద ఎక్కడ మాట్లాడారు? తెలంగాణ వాళ్ళ మీద దాడి ఎక్కడ చేశారు? ఆ సోకాల్డ్ కే నాగేశ్వర్ అనేటువంటి వ్యక్తి ఒకనొక టీవీ ఛానల్లో కూర్చొని 4 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయాడు, అయిపోయింది. దాన్ని పట్టుకుని మీరు కదా బయటకు వచ్చి ఈ మాటలు మాట్లాడేది, ఇదంతా చేసేది. అక్కడ వాళ్ళిద్దరూనేమో అసలు ఆవిడ ఉద్యమ నాయకురాలు కాదు, వాళ్ళ భర్త పురుగుల మందు తాగి చనిపోయాడు. ఈవిడ పెట్టినటువంటి బాధలు వీటితోటి అమరవీరులు అంటే ఎలా పెట్టేశారు, అమరవీరులు అని చెప్పి బోగస్ వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి ఇలా చేస్తున్నారంటూ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళే తిడుతున్నారు. ఇది ఒకటి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వరుసగా చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు నీ ఒక్కదాని గురించి ఇంత పెద్ద లెంగ్తీగా వీడియో చేసేసి ఇంకోటి ఏదో మాట్లాడేసి అవసరం లేదు. ఆ 2 వీడియోలు చాలు నీకు ఆన్సర్. కబ్జా చేశాడు, ఇంకోటి అయిపోయింది, లేదంటే వాళ్ళని ఇలా అనేసాడు, ఇది అయిపోయింది, ఇలాంటివి నీకు అవసరం లేదు తల్లి. అక్క ఆస్మా షేక్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని ఇంకా వరుసగా ఉన్నారండి వీళ్ళు ఇలాగే. సోషల్ మీడియా అటు వైఎస్ఆర్సీపీ ఇటు బీఆర్ఎస్ కూడా ఇదే నెరేటివ్ని కలిగి ఉంటుంది, ఇలాగే తీసుకెళ్తుంది, వాళ్ళకి సపోర్ట్ అన్నట్టుగా. చూద్దాం ముందు ఇంకెంతమంది సపోర్ట్ వస్తారు, ఏం మాట్లాడతారు వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి మెల్లగా. రైట్. సో దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.